హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లక్ష్మి గారికి జైపూర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒకే రోజులో ఆవిడ చూపించిన సాక్ష్యాధారాలన్నీ చూసిన తర్వాత కోర్టు తనని కేవలం నువ్వు కట్టాల్సిన ఫైన్ కట్టేస్తే వదిలేస్తాము, ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే కేసు ఉండదు అని చెప్పడం జరిగింది. ఆవిడకి అన్న విధంగానే ఆవిడ 3,20,000 కట్టారు. కేసు నుంచి బయటకు వచ్చారు. అయితే అసలు కామెడీ అంతా మన కిరణ్ రాయల్ దగ్గరే స్టార్ట్ అయింది. అయితే నిన్న ప్రెస్ మీట్ లో కిరణ్ రాయల్ అనే వ్యక్తి జాకీలు పెట్టుకుని తను లేపుకోవడానికి చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు బాసు, ఈ అమ్మ బుల్డోజర్లు కూడా సరిపోవు మనోడు బిల్డప్ కి. ఆ రేంజ్ లో మనోడి కింద జాకీలు పెట్టుకుని మనోడే తిప్పుకొని లేపుకుంటున్నాడు. ఒక అమ్మాయి మెల్లో చైనేస్తూ అప్పుడు వీడియోలో ఒక వాయిస్ ఉంటది, నువ్వు నా వైఫ్ కైఫ్ నైఫ్ అని. అదంతా వేరే వాయిస్ తో డబ్బింగ్ చేయించుకొచ్చి అది మీడియాకి చూపించి ఇదిగో ఇలా చేయొచ్చు తెలుసా మీకు, ఒక్క నిమిషంలో చేస్తాం ఇదంతా. ఒరే వాళ్ళు మీడియా వాళ్ళకి ఎడిటింగ్లు వచ్చు, వాళ్ళకి మార్ఫింగ్లు వచ్చు, వాళ్ళు చేయని పనులు ఉంటాయి. ఆ బాసు నువ్వు వచ్చి వాళ్ళ దగ్గర నీ చిల్లర తెలివితేటలు చూపిస్తూ ఉన్నావు. బాబు కిరణ్ రాయల్, ఇట్లాంటి కామెడీ షోలు వాళ్ళు స్టార్టింగ్ లో జాబ్ లో జాయిన్ అయిన స్టార్టింగ్ రోజు నేర్చుకుని ఉంటారు ఎలా ఏంటి అనేది. ఎవరిని ఎలా మడత పెట్టాలి, ఎవరిని ఎలా తొక్కి పెట్టాలి, ఎక్కడ ఏది ఎలా మార్చాలి అనేది. నువ్వు వచ్చి వాళ్ళకి క్లాసులు పాఠాలు పిచ్చి డాక్యుమెంట్లు తీసుకొచ్చి గాల్లో ఊపి ఇది చూపిస్తాను గాల్లో ఊపుతున్నావు కదా. మరి ఒక్కడ కూడా మీడియాలో రాలేదే నువ్వు చూపించింది. పైగా ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఇలా అబాసు బాల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టాడంట. బాని అమ్మ కామెడీని దెన్ గో. ఇంత ఘోరమైన కామెడీని నీ మధ్యకాలంలో అసలు ఏం లేదా. నువ్వు అసలు ఎవడ్రా నాయన, నువ్వు జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా కాదు కదా, అంత స్థాయి నీకు లేదు కదా. అసలు నీకు అసలు మినిమం అసలు నువ్వు ఎవరో ఈ ఇష్యూతో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదు కదా. అటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇలా చేయడానికి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టారు మీడియాకి. అంత సీన్ లేదమ్మా నీకు అంత సీనే లేదు. నువ్వేదో ఒళ్ళు బలిసి ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి ఆ బెట్టింగ్లు క్రిప్టో కరెన్సీలు అవి ఇవి అన్నిట్లో ఏలు పెట్టి సెటిల్మెంట్లకు వెళ్ళి అన్నీ చేసి డాక్టర్ బాలా మీ గర్ల్ ఫ్రెండ్, అదే మాజీ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనాలి ఇప్పుడు, లక్ష్మి గారి లాయర్ చెప్తూ ఉన్నాడు ఫోన్ చేస్తే, అసలు ఆయనకి ఉండటానికి ఇల్లు కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ నిజం చెప్పాలంటే. ఒక పని చేయడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయన ఏమన్నా, లేదంటే ఏమన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయా, లేదంటే ఏమన్నా కూలి పని చేస్తున్నాడా, చివరికి ఏమన్నా అట్లీస్ట్ లెటర్లన్నా కడుగుతున్నాడా. ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి ఇక్కడ కనిపించిన అమ్మాయిలల్లా ఇలా మాయ మాటలు చెప్పి నేను రాజకీయంగా ఎంత తోపు, పవన్ కళ్యాణ్ తెలుసు జనసేనలో నేను ఈ నెంబర్ని ఆ నెంబర్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జీవితాలు మార్చేస్తా అని అబద్ధాలు చెప్తూ సొల్లు కబుర్లు చెప్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులతో పప్పం గడుపుకునే సో కాల్డ్ కిరణ్ రాయల్ అనే కామెడీని ఎంత సీన్ అవసరమా సార్, వదిలిపడేయండి సార్. కానీ ఈ విషయం ఏంటంటే సార్, ఈయన కోసం 2 రాష్ట్రాలని మొబిలైజ్ చేయగలిగాడు చూడండి. అంటే పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా ఎంత మోసం చేయగలిగాడు సార్ ఈయన. మనోడి మాటలు ఆ రేంజ్లో ఉంటాయి సార్ అంటూ డాక్టర్ బాలా చెప్పడం జరిగింది. నిజం చెప్పు, అసలు నువ్వు ఎవరు బాసు? జగన్మోహన్ రెడ్డి నీకోసం 200 కోట్లు ఖర్చు పెడతాడా? అసలు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని లోపరుచుకొని వాళ్ళ భర్త చనిపోగానే నువ్వు తన జీవితాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసి నువ్వే భర్తగా ఫీల్ అయ్యి నువ్వే అన్నీ అయిపోయి నువ్వే నైఫ్ వైఫ్ కైఫ్ అని కబుర్లు చెప్పి పాప అమ్మాయి ఎంత ఫీల్ గా చెప్తుందో, నువ్వు వీడియో వైపు ఇలా చూసుకుంటా. మళ్ళీ మొన్నటిదాకేమో ఈ వీడియోలో ఉంది నేను కాదు కోర్టులో ప్రూవ్ అయ్యి దాన్ని నిన్న వచ్చి ఇలా వాయిస్ మార్చేయచ్చు అంటున్నావు. నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఖర్చు పెట్టారు. అసలు నీకు బిల్డప్ చేసుకోవడానికి కూడా సిగ్గుసెర ఉండాలయ్యా. నువ్వు చేసిందే ఒక నీతి మాలిన సిగ్గుమాలిన పని. నీ ఆడియో కాల్స్ ఎవడు వినలేదనుకున్నావేంటి? నీ పత్యాపారం ఆడియో కాల్స్ ఎవడు వినలేదనుకున్నావేంటి? సిరీస్లు ఉన్నాయి ఇంటర్నెట్లో, సిరీస్ల మీద సిరీస్లు ఉన్నాయి.
ఆ? నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి, సిగ్గు లేకపోయా? మళ్ళీ నిన్ను లేపడానికంటే 200 కోట్లు రూపాయి కూడా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి ఏగ్గాళ్ళ కోసం, తెలుసా? ఆ 200 కోట్లు ఉంటే ప్రజలకు ఎక్కడికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటాడు, కానీ నువ్వు అసలు ఏందప్ప నువ్వు, నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక క్యారెక్టర్ నీది, అంతే. ఒక అమ్మాయిని నెట్ట నిలువున 1,20,00,000కి మోసం చేసినటువంటి ఒక చేతకాని పనికి మాలిన దద్దమ్మవు నువ్వు, అంతే. నీకు అంతకు మించి సీన్ లేదమ్మా ఇక్కడ. పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే సీన్ ఉండొచ్చేమో, పాప మా ఆయనకి నువ్వేమైనా ఫేవర్లు చేసి ఉండొచ్చేమో, మాకేం తెలుసు. నిన్ను కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన మిత్రులు ఎంత ఖర్చు పెట్టారో, ఎంతమందులకు ఫోన్ చేశారు, తప్పించుకు పారిపోయే చేతకాని నాయకులంతా నీ వెనకే ఉన్నారు. అమ్మాయికి వైసీపీ అండగా ఉంది, అంత లేదమ్మా, అంత లేదు. వైసీపీ అండగా ఉంటే నువ్వు అసలు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించే దమ్ము ధైర్యాలు నీకు ఉన్నాయా? అంత సీన్ ఉందా నీకు? నీ ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని, కూతుర్ని పెట్టుకొని, వేరే వాళ్ళ ఇంటి ఆడపిల్లల జీవితాలతో నువ్వు ఇలా ఆడుకుంటున్నావు చూడు. మీ భార్యకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పైగా ఇప్పుడు రాజకీయంగా ఇంకా ఎదగాలని ఆశపడుతున్నావు చూడు. బా అద్భుతం అబ్బా నువ్వు. ఈ జాకీలు 200 కోట్లు ఖర్చు పెట్టే లెక్కలు తిని, 200 కోట్లు, ₹2 అనా కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడని నువ్వు నిరూపిస్తే వైసీపీ సోషల్ మీడియా మొత్తం నువ్వు చెప్పింది చేస్తుందిరా, ఇందులో డౌటే లేదు. అడాకానికి పంచైని మా నాన్న ఇంతకుముందు ఒక మాట చెప్పే ఉండేవాడు, ఎప్పుడన్నా ఎవరన్నా ఉంటే, ఈడేంద్రా నెత్తి మీద రూపాయి పెట్టినా వీడిని ₹10 ఎవడ కొండని. అలా ఉంటుంది నీకు తెలుసా? నెత్తి మీద రూపాయి పెట్టినా నేను ₹10 ఎవడ కొండు, ఎందుకంటే నీ బతుకేందో అందరికీ తెలిసింది కాబట్టి. నువ్వు ఎప్పుడో 2013లో ఒక సెటిల్మెంట్కి వెళ్ళాను, ఆ అమ్మాయి ఏడ్చుకుంటా వీడియో మాట్లాడింది, అది చూసి అందరూ ఇప్పుడు ట్రోల్స్ కాదు నాన్న, ఆవిడ మాట్లాడింది అబద్ధం కాదు, నువ్వు వెళ్ళి ఆవిడతో వాళ్ళ కాళ్ళు పట్టుకుని సెటిల్మెంట్ చేసుకున్నది అబద్ధం కాదు, అన్నీ మా మీడియాకి తెలుస్తాయి అన్న. కోర్టులో సెటిల్మెంట్ ఎలా అయింది? కోర్టులో సెటిల్మెంట్ ఆ డాక్యుమెంట్స్ పంపించి మీడియాకి రిలీజ్ చేయి. దమ్ము ధైర్యాలు ఉంటే అన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయి. మార్ఫ్ చేశారన్నాగా ఆ మార్ఫ్ ఫోటో ఒకటి పంపించు, అందరికి పంపించు. నువ్వు మళ్ళీ వస్తుంది లక్ష్మి, పెడుతుంది నీకు బాంబు, లక్ష్మి బాంబు. ఈసారి అర్థమైందా? అరెస్ట్ చేసి జైపూర్ పంపించారు కదా, రాదనుకున్నారు కదా. మీ అనుబంధ టీవీ ఛానల్ అన్నిటికెళ్ళి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా, ఇప్పుడు వస్తుంది బాంబు. ఎక్కడ పెడుతుందో తెలుసా? జీ అని స్పాట్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ వర్క్ అవుతా ఉంటుంది, అక్కడ పెడితే ఈసారి బ్లాస్ట్ అయ్యే బ్లాస్ట్ బాసు 200 పీసులు అవుతావు, నువ్వు చూసుకో. ఓకే, అంటే ఫిజికల్ గా కాదనమాట, మానసికంగా బ్లాస్ట్ అవుతావు అనేది మా ఉద్దేశం. ఓకే, సో ఓవరాల్ గా మిస్టర్ అది కామరాయలా మిస్టర్ కిరణ్ లీలలు అంట, రాయల్ ని మార్చేశాడు. కిరణ్ లీలలు, అబ్బా ఎపిసోడ్లు మా నువ్వు వేసిన జోకులకి నువ్వే ఒప్పుకోవడం మాకు ప్రస్తుతానికి లేదు. మాకు వేరే పనులు చాలా ఉన్నాయి. నీ పైన ఒకరోజు కాన్సన్ట్రేషన్ చేస్తేనే వామ్మో వాయు అంటున్నావు. అది గనక నువ్వు కరెక్ట్గా నోరు జారి ఎక్కువ మాట్లాడి చేసావనుకో, ఒక వారం కాన్సన్ట్రేట్ చేస్తాం, అయిపోయింది నీ బ్రతుకు. చాప్టర్ క్లోజ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.